Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today మన పైథాన్ ప్రాబ్లం వచ్చేసి ఇంట్రడక్షన్ టు సెట్స్. సో సెట్స్ లో ఆల్రెడీ సెట్స్ అనే కాన్సెప్ట్ మనం ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లో యూజ్ చేసాం. బట్ ఇక్కడ సెట్స్ లో ఒక స్టార్టింగ్ ప్రాబ్లం మనం చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ సెట్ అంటే అసలు డెఫినేషన్ ఏందో ఇచ్చేసారు. Set is an unordered collection of elements without duplicate series. సెట్ అనేది ఒక ఆర్డర్ లో అనేది ఉండదు, అంటే లోపల ఎలిమెంట్స్ ప్రింట్ ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రింట్ చేసేటప్పుడు డూప్లికేట్ అనేవి ఉండవు. వెన్ ప్రింటెడ్ ఇటరేటర్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సీక్వెన్స్ ఇట్స్ ఎలిమెంట్స్ విల్ అపియర్ అన్ ఆర్బిటరీ ఆర్డర్ అని చెప్పారు. దాని గురించి ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని ఇచ్చారు సెట్స్ గురించి, అది వాటి బిహేవియర్ ఏంటో. ఫస్ట్ ఫస్ట్ది తీసుకుంటే ప్రింట్ సెట్ ఆఫ్ హ్యాకర్ ర్యాంక్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి చూసినట్టయితే అన్ని యూనిక్కే ప్రింట్ అయ్యాయి. ప్రింట్ సెట్ ఆఫ్ హ్యాకర్ ర్యాంక్ అని ఇస్తే ఆ విధంగా దాని యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు. మనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇక్కడ సింపుల్ గా మనకి శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ లో చూస్తే అర్థమైంది. ఒక 10 కంటైన్స్ ఇంటిజర్ n is the size ఒక అరే సైజ్ ఇచ్చారు. దాంట్లో n సెపరేటెడ్ ఇంటిజర్స్ ఇచ్చారు అరేలో. దానికి మనల్ని ఏం కనుక్కుంటున్నారంటే అవుట్పుట్ ఫార్మాట్ చూద్దాం. ఇక్కడ రిటర్న్స్ ఫ్లోట్ రిజల్టింగ్ ఫ్లోట్ వాల్యూ రౌండెడ్ టు 3 places ఆఫ్టర్ ద డెసిమల్. ఇక్కడ 3 places వచ్చేట్టు మనకి అవుట్పుట్ లో ఉండాలి మన యావరేజ్ చేశాక. సో కోడ్ రాద్దాం మనం. ఇక్కడ మనకి ఇన్పుట్ ఆల్రెడీ వీళ్ళే ఇచ్చేసారు. n ఈక్వల్ టు సైజ్ ఇచ్చారు, అరే ఇచ్చారు. మనం ఇక్కడ ఫస్ట్ అప్లై చేయాల్సింది ఏంటంటే సెట్ అనేది అప్లై చేయాలి. ఏమైనా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ అవుతాయి. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏఆర్. ఇక్కడ ఏఆర్ఆర్ లో కొన్ని ఎలిమెంట్స్ ఇట్లా పాస్ చేస్తారు. దాంట్లో ఏమైనా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ అవుతాయి. రిమూవ్ అయిన తర్వాత దీని లెంగ్త్ తెలియాలి కదా. ప్రీవియస్ గా 10 ఉంది, ఏమైనా డూప్లికేట్స్ ఉండి రిమూవ్ అయితే దాని లెంగ్త్ మనం తెలుసుకోవాలి కదా. ఎల్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ క్యాపిటల్ ఏ యొక్క లెంత్ మనం తెలుసుకోవాలి. తర్వాత వీటిని యావరేజ్ చేయాలంటే ఫస్ట్ దాని సమ్ము డివైడెడ్ బై ఎల్. రిజల్ట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్యాపిటల్ ఏ డివైడెడ్ బై క్యాపిటల్ ఎల్ ఇచ్చాక మనకి అవుట్పుట్ అని పెడదాం. అవుట్పుట్ ఎందుకు ఇచ్చంటే మనకి ఫార్మాట్ చెప్పారు ముందే. ఫార్మాట్ ఏంటంటే రిజల్ట్ అనేది డాట్ 3f 3 డెసిమల్స్ అనేది మన రిజల్ట్ లో ఉండాలి. సో ఫార్మాట్ అనేది ఎన్ని డెసిమల్స్ ఉండాలో అనేది వచ్చే రిజల్ట్ కి మనకి ఇట్లాగా ఇండికేట్ చేస్తాం. ఫైనల్ గా మనకి రిటర్న్ చేస్తాం. రిటర్న్ అవుట్పుట్ అనే వేరియబుల్ మనం రిటర్న్ చేస్తాం ప్రింట్ చేయకుండా, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ అనే దాన్ని ప్రింట్ చేసినాం ఆల్రెడీ. ఇక్కడ కోడ్ సబ్మిట్ చేద్దాం ఎట్లా వస్తుందో. సో ఇక్కడ చూసారా టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇక్కడ నేను బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇన్పుట్ అనేది తీసుకున్నారు. ఇక్కడ ఈ ఫంక్షన్ యూజ్ చేయకపోతే మనం ఈ అనేది స్టార్టింగ్ లైన్ లో ఇవ్వచ్చు. ఇది యూజ్ చేశారు కాబట్టి మనం ఇక్కడ ఇస్తున్నాం. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తాను అంటే స్టూడెంట్స్ కి ఎవరికైనా ఫస్ట్ డౌట్ ఏంటంటే లాజిక్ ఎవరైనా ఎట్లా అయినా ఇంప్లిమెంట్ చేస్తారు. సింటాక్స్ ఎలా ఒకసారి ఎట్లా ఉంది ఒకసారి ఎలా ఉంది, అక్కడ మెయిన్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇది లేకపోతే మనం ఇక్కడ స్టార్టింగ్ లైన్స్ లో యూజ్ చేయొచ్చు. ఇది ఉంది కాబట్టి ఇది మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఈ ఇఫ్ నేమ్ మెయిన్ అనేది ఇక్కడ ఇన్పుట్ ఎన్ ఇచ్చారు, ఎరే సైజ్ ఇచ్చారు. మనకి ఇది మొత్తం ప్రింట్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి దీన్ని ఒక వేరియబుల్ కి ఇచ్చి ఆ వేరియబుల్ ని ప్రింట్ చేశారు. ప్రింట్ చేస్తే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ మాత్రం రిటర్న్ చేయాలి. 2 ప్రింట్ ఉండకూడదు.
ఇక్కడ ప్రింట్ చేయకపోతే ఇక్కడ మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చిన అరేని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం సెట్ ఆపరేషన్ అప్లై చేశాక. ఆ సెట్ ఆపరేషన్ అప్లై చేస్తే మనకి కౌంట్ అనేది తగ్గింది అనుకో, దాని యొక్క లెంగ్త్ తెలుసుకోవాలిగా మనం యావరేజ్ చేయాలంటే ఎల్ అనే వేరియబుల్ ఇచ్చి దాని లెంగ్త్ తెలుసుకున్నాం. రిజల్ట్ లో మనం యావరేజ్ ఆపరేషన్ అప్లై చేసాం, సమ్ ఆఫ్ ఏ బై క్యాపిటల్ ఎల్. వీళ్ళు స్పెసిఫిక్ గా మనకి అవుట్పుట్ లో ఎలా అడిగారు, అవుట్పుట్ లో మనకి స్పెసిఫిక్ గా 3 ప్లేసెస్ ఉండాలి. ఆఫ్టర్ ద రిజల్టింగ్ ఫ్లోట్ వాల్యూ రౌండెడ్ టు 3 ప్లేసెస్. 3 ప్లేసెస్ అని ఉండాలి అని చెప్పారు. సో ఫార్మాట్ పెట్టుకున్నాం. 3 ప్లేసెస్ అనేది అవుట్పుట్ కి 3 ప్లేసెస్ ఉండాలని రిటర్న్ చేసాం. సో థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.